హరహర వీరమల కోసం మీరు ఏదో క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారు, అడగండి. సినిమా ఎలా ఉంది? సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్, స్టోరీ ఇండస్ట్రీ హిట్. సెకండ్ హాఫ్ స్టోరీ ఇండస్ట్రీ హిట్ అని చెప్పాను. సెకండ్ హాఫ్ విఎఫ్ఎక్స్ బీజిఎం సూపర్, విఎఫ్ఎక్స్ కొంచెం బాగుంది, స్టోరీ సూపర్, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్. పవన్ కళ్యాణ్ కాదు, ఎవ్రీథింగ్, ఎవ్రీ పర్సన్ యాక్టర్స్ వెరీ గుడ్. స్టోరీ చూస్తే అది నాకే ఫస్ట్ నుండి ఇంటర్వ్యూలోకి చూస్తే ఒక ట్విస్ట్ ఉంటుంది. అబ్బో, ఆ ట్విస్ట్ ఇలాంటిది కాదు, ఎవరు ఊహించలేదు. అది చెప్పకూడదు, చెప్తాను. ఊహించలేదు, అది ఊహించండి. మీరు చూస్తే నిజంగా నేను చెప్పను లేదని మీకు కూడా తెలియదు. ట్విస్ట్ ఇచ్చాను ఇంటర్వ్యూ. తర్వాత స్టోరీ నడుతుంటుంది, కానీ గ్రాఫిక్స్ అదే విఎఫ్ఎక్స్ అన్నది అదే రాంగ్ తప్ప. స్టోరీ సూపర్, యాక్టింగ్ సూపర్, అన్ని పవన్ కళ్యాణ్ యాక్టింగ్ వన్ నైట్ షో. కీరవన్ సార్ బీజిఎం వెరీ గుడ్. విఎఫ్ఎక్స్ ఏంటో నాకు తెలియదు, కానీ గజిబిజి అంటే అంటే రియాలిటీ కాదు అనిపిస్తుంది అంతేకాక స్టోరీకి ఏం ప్రాబ్లం లేదు. స్టోరీకి ఏం ప్రాబ్లం, మనం చూడడానికి ఏం ప్రాబ్లం లేదు. రియల్గా హీరో వెళ్తాడా, రియల్గా సారీ అది చిన్న ప్రాబ్లం. నేను స్టోరీ చూస్తే సూపర్, ఫ్యాన్గా చెప్పట్లేదు, రియల్ మీరు చూస్తే మీరే చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ ఉంటే అడగండి. మైనస్ పాయింట్స్ ఏంటి? మెయిన్ ప్లస్ పాయింట్ స్టోరీ. ప్లస్ పాయింట్ స్టోరీ, నెంబర్ 1 స్టోరీ. ప్లస్ పాయింట్లో చెప్తున్నా, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ సూపర్, క్యారెక్టర్ ఆల్సో సూపర్. అందరు ఎక్కడ ఎలా సెట్ అవ్వాలి అయ్యారు, అంతా సూపర్. డైరెక్ట్ సూపర్. సెకండ్ డైరెక్ట్ విఎఫ్ఎక్స్ యూజ్ చేశారని విన్నాను, అవునో పదో నాకు తెలియదు. అది తప్ప సినిమా మా పవన్ కళ్యాణ్ సినిమా ఎలా ఉండాలి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది. స్టోరీ అయితే సూపర్. మా పవన్ కళ్యాణ్ నేను చూడాలి అనుకున్నాను. లాస్ట్లో పవన్ కళ్యాణ్ ఫైటింగ్కి డైరెక్షన్ చేశారు, వెరీ గుడ్. అక్కడ గూస్ పంప్స్ ఇచ్చారు మనకి. అలా సిచ్యువేషన్లో ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ గూస్ పంప్స్ అవుతాయి. ఇది ఫ్యాన్ కాదు, బయట అనేది గూస్ పంప్స్ అవుతాయి. ఇక్కడ మనం వెళ్ళి కొట్టిద్దిమా అనిపిస్తుంది. అరే నేను వెళ్ళి కొడతాను అనిపిస్తున్నట్లు చేసింది. గ్రాఫిక్స్ తప్ప నెంబర్ 1 సినిమా అంటే ఇంతవరకు ఎన్ని సినిమాలు వచ్చాయో నాకు తెలియదు. ఇలా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అంత మంచి సినిమా. ఒక విఎఫ్ఎక్స్ వల్ల కొంచెం మైనస్ అయింది, అలాగే తగ్గలేదు, కొంచెం మైనస్ అయింది. కొంచెం మైనస్ 5 ఇవ్వలేను నేను. 5 ఇవ్వాలంటే ఆ విఎఫ్ఎక్స్ ఉంటే స్టోరీ, యాక్టింగ్ అన్నీ బాగున్నాయి. ఆ విఎఫ్ఎక్సే బాగున్నాయి. విఎఫ్ఎక్స్ అదే రియల్గా అనిపించిందంటే
ఏం జరిగిందో మాకు తెలియదు, మనకు తెలియదు కానీ అది విఎఫ్ఎక్స్ అదే గ్రాఫిక్స్. అది తప్ప తీసిస్తే స్టోరీ చూసిన, యాక్టింగ్ చూసిన, ప్రతి ఒక్కరు యాక్టింగ్ చూసిన ఎవరు యాక్టింగ్ తక్కువ ఎవరు తగ్గలేదు. ఇందులో మాత్రం పవన్ కళ్యాణ్ ఇంత ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేయవచ్చు యాక్టింగ్ విషయం. 3 పాటలు 2 పాటలు ఉన్నాయి. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్, వెరీ గుడ్. ఇందామా చూద్దామని మనం స్కిప్ చేయము. అలాంటి పాటలు రేపొద్దున మనము మొబైల్ ఎక్కడ చూసాము అలాంటి పాటలు. వెరీ గుడ్. జై హింద్.